దేవునికి మానవ జాతి అంటే చాలా ఇష్టం. ఎందుకు మానవ జాతి అంటే చాలా ఇష్టం అంటే, తన చేతులతో స్వయముగా చేసుకున్నాడు కాబట్టి ఇష్టం. మన బిడ్డల్ని మనం ఎంతగా ప్రేమిస్తామో అలాగే దేవుడు మనలను అంతగా ప్రేమిస్తాడు. బికాజ్ we all are created by creator. మనమందరము కూడా ఒక క్రియేటర్ ద్వారా క్రియేట్ చేయబడ్డాం. సో we all are children of God. మనమందరము దేవుని పిల్లలమై ఉన్నాం. అయితే ఈ దేవుని పిల్లలైన వారు దేవునికి దూరం అయిపోయారు. ఇలా దూరం అయిపోయిన వారిని తండ్రి పిలుస్తూ ఉన్నాడు. చూడండి, పిల్లలు దూరంగా ఉన్నారనుకో, రానా రా 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 అంటాం, వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి చేతిలోకి వస్తారని చెప్పేసి. అలాగే ఎప్పుడైతే దేవుని పరిశుద్ధతకు, దేవుడు అనుగ్రహించిన జీవమునకు, దేవుడు ప్రసాదించినటువంటి ఆశీర్వాదములకు మానవుడు దూరం అయిపోయాడో, అప్పటి నుండి దేవుడు తపనేంటంటే, దూరం అయిపోయిన నా బిడ్డను ఎలాగన్నా దగ్గరకు చేర్చుకోవాలి, దూరం అయిపోయిన నా పిల్లలను ఎలాగన్నా మరలా దగ్గరికి తీసుకోవాలి. ఏ స్థితిలో నుంచి దూరం అయిపోయారో, ఏ స్థితిలో నుంచి పడిపోయారో, ఏ విధంగా అయితే దూరం అయిపోయారో అదే రీతిలో తిరిగి నా పిల్లలు నా దగ్గరికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే అనాది నుండి, ఆది కాండములో నుండి పాత నిబంధన గ్రంథంలో దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ఎవరు సెలవిచ్చుచున్నారు అంటే యెహోవా, ద గాడ్, ద లార్డ్. సో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి. చూడండి అమ్మా, యెహోవా దేవుడు సెలవిస్తున్నాడంటే ఏమని అంటే రండి. ఇంగ్లీష్ బైబిల్ అయితే కమ్ రైట్ నౌ అని ఉంది, అంటే ఇప్పుడే రండి అని ఉంది. అనాది కాలం నుండి దేవుడు మనుషుని ఏం చేస్తున్నాడమ్మా? పిలుస్తూ ఉన్నాడు. ఈ పాత నిబంధన గ్రంథంలో మాత్రమే కాదు కానీ కొత్త నిబంధన లేఖనాల్లో కూడా దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. ఇదే పిలుపు మనము క్రీస్తు ప్రభువు ద్వారా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం. ప్రయాసపడి భారము మోచుచున్న సమస్త జనులారా నా యొద్దకు, ఇక్కడ కూడా మనకు రండి అనేటువంటి మాట మనకు కనబడుతుంది. చూసారు, దేవుని పిల్లలంటే అంత ఇష్టమో. He always giving a call to the lovable children. తను ప్రేమించేటువంటి మనుషులకు ఎప్పటికప్పుడు కాల్ చేస్తూనే ఉన్నాడు, కాల్ ఇస్తూనే ఉన్నాడు, వెల్కమ్ చెప్తూనే ఉన్నాడు, రండి అని. పాత నిబంధనలోనూ వెల్కమ్ చెప్పాడు. క్రీస్తు ప్రభుల వారి యొక్క దినములలో కూడా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఈ విధంగా దేవుడు ఎప్పుడు కూడా మనం పిలుస్తూనే ఉన్నాడు. యెహోవా దేవుడి కాలము తర్వాత మరలా క్రీస్తు ప్రభు ద్వారా పిలిచాడు. క్రీస్తు ప్రభు తర్వాత మరలా అపోస్తుల ద్వారా కూడా పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. చూసారా, the God always reminding you by calling. అస్తమానంతో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, రండి 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 నా యొద్దకు రండి. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుని సమక్షంలో యెహోవా సాక్ష్యం ఇచ్చుచు పిలుచుచు నా యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. కొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభువు ద్వారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. క్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరమందులకు వెళ్ళిన తర్వాత కూడా తన శిష్యులైనటువంటి వారి ద్వారా కూడా, అపోస్తుల ద్వారా కూడా దేవుడు మనుషులు ఏం చేస్తున్నాడండి? పిలుస్తున్నాడు. అయితే మనిషి
అన్ని చోట్లకు పిలవకుండా వెళ్తున్నాడు కానీ దేవుని దగ్గరికి పిలిచినా రావట్లేదు. అది ప్రాబ్లం. మనిషితో వచ్చిన తలనొప్పి. మిమ్మల్ని ఎవరైనా వచ్చి హాస్పిటల్కి రండి అని ఇన్విటేషన్ ఇచ్చారండి? ఎవరు అయినా సరే వెళ్తాం. మనకు బలహీనత ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళమా? పిలవకుండానే వెళ్తాం. లేదంటే ఏదైనా షోరూమ్ ఉంది, బట్టలు కొనుక్కోవాలి, ఫంక్షన్ ఉంది, వాళ్ళని పిలవకుండానే వెళ్తాం. ఎందుకంటే మన అవసరం ఉంది కాబట్టి. హాస్పిటల్లో నీకు వైద్యం కావాలి కాబట్టి, నీకు అవసరం ఉంది కాబట్టి వైద్యుడి దగ్గరికి వెళ్తున్నావు. షాపింగ్ లో నీకు బట్టలు లేదా నగలు అవసరం ఉంది కాబట్టి పిలవకుండానే వెళ్తున్నావు. ఆ గుండోడు పిల్లడం, డబ్బులు ఊరికనే రావంటాడు కదా గుండోడు, అతను పిల్లడం. మిమ్మల్ని ఎవరిని పిలిచాడంటే రమ్మని, లిటిల్ అడ్వర్టైజ్మెంట్, అంత సింపుల్ గా అంటాడు. మా యొక్క కొని చూడండి, బయట వాళ్ళతో పోల్చి చూడండి, డబ్బులు ఎవరికి అంటాడు, అంతే. గమనించండి, మనం పిలవకుండా మన అవసరం ప్రతి చోటకి వెళ్తున్నాం. కానీ మనుషులైన వారు దేవుడు పిలుస్తుంటే పిలిచే దేవుడి దగ్గరికి రావట్లేదు. కానీ ఒక వ్యక్తి దేవుడు పిలవకుండానే వెళ్ళాడు. ఆయనకి ఎంత పిచ్చంటే ఆ దేవుడి కోసం ఏదైనా చేసేస్తాడు. ఆయనకి ఎంత క్రేజీనెస్ అంటే క్రీస్తు అంటే, ఆయన చూడాలని, ఆయన దగ్గరికి చేరాలని చాలా ఇష్టం. అంత ఇష్టం, అంత పిచ్చున్నటువంటి వ్యక్తి ఒక బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. నిజానికి మనం దేవుని పిల్లలుగా ఉన్నాము, యేసు ప్రభుని ఎరిగి ఉన్నాము, యేసు ప్రభుని ఆత్మీయంగా చూసి ఉన్నాం, రుచి చూసి ఉన్నాం. కానీ ఆ వ్యక్తి యేసు ప్రభుని చూడలేదు, రుచి చూసి ఎరగలేదు, ఆయన మాటలు ఎప్పుడూ వినలేదు. అయినా సరే ప్రభు వారు ఆయనను పిలవకపోయినా వెళ్ళినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. మనల్ని పిలుస్తూ ఉంటే మనం వెళ్ళలేకపోతున్నాం, కానీ మనసులో ఒక ఆతృత కలిగి, మనసులో ఒక తపన కలిగి, మనసులో ఒక ఆలోచన కలిగి పిలవకపోయినా సరే దేవుణ్ణి చూడాలని ఒక ఆతృత ఒక వ్యక్తి వెళ్ళాడు. మీరు ఇప్పుడే చెప్పారు, ఎవరండి? జక్కయ్య.